శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, అలాగే శనిగారితో సహా రవి బుధులు ఇద్దరు కుంభరాశిలో, శుక్ర రాహువులు మీన రాశిలో ఇలా ఉంటూ ఉండగా 22వ తేదీ వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము మాత్రమే మారి ఉన్నది ధనస్సు రాశిలోకి. కుజుడి యొక్క వక్రత ప్రారంభమై ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహ దృష్టుల యొక్క అలాగే గ్రహాల యొక్క కలయిక వల్ల ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహువుల కలయిక మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతారు. అయితే ఆయన యొక్క ఆ ప్రతిభావంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతిని కొంత ఈ రాహువు తీసేసుకుంటారనమాట. అంటే కొంచెం కళావిహీనం అవుతుంది శుక్రగ్రహం అనే చెప్పుకోవాలి. అయితే ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు. దానివల్ల ఆత్మీయతలు, అనురాగాలు, స్నేహాలు ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ద్రోహం జరిగే అవకాశం, మోసం జరిగే అవకాశం, ఏదైనా నటన జరిగే అవకాశం, కోరుకున్నంత ప్రేమ లేని విధంగా అవతల వాళ్ళు ప్రవర్తించేటటువంటి అవకాశం, అంటే అవకాశవాదం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారితో పాటు రవి బుధులు కుంభరాశిలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. ఏదైనా శారీరక పరమైన రుగ్మతలు ఉన్నట్లయితే, అంటే జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితులు ఉండాలి. శని రవి బుధ పరస్పర కలయికలు గాని, స్థితి గాని, యుతి గాని, దృష్టి గాని ఉన్నట్లయితే అటువంటి వారికి ఇప్పుడు గోచారంలో కూడా ఈ యొక్క స్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఫలితాలు కనిపిస్తాయి. శారీరక పరమైన రుగ్మతలు గాని, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా చర్మ వ్యాధులు, రక్తానికి సంబంధించి చర్మానికి సంబంధించి ఉండడం గాని ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మెడికల్ పరంగా చాలా చాలా బాగుంటుంది. కొత్త మెడిసిన్స్ కనుక్కోవడం గాని, మెడికల్ విద్యార్థులకు గాని, మెడికల్ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి గాని, ఆ మెడికల్ కి సంబంధించి, మందులకి సంబంధించి, ఔషధాలకు సంబంధించి ఇలాగా వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. కుజుడు అనగానే నిజం చెప్పాలి అంటే నైసర్గిక పాపగ్రహం. పాపగ్రహాలు వక్రించాయి అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాయుతత్వ రాశిలో వక్రించి ఉన్నారు. ఇది అంత పూర్తిగా చాలా మంచి చేస్తుంది అని చెప్పడానికి రాదు. క్రోధినామ సంవత్సరము, కుజుడు రాజుగా ఉన్నారు. అలాగే కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీద చూపించే ఫలితాలు. వ్యక్తిగత జీవితాల్లో కూడా కొంచెం కోపం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ రాసుల్లో తెలియచెప్తాను. ఈ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ తదుపరి చంద్రకేతువులు. ఏదైనా అనుమానించదగ్గ విషయాలే ఉంటాయి వీళ్ళ దగ్గర. మనని మోసం చేస్తున్నారేమో, మనని ఇబ్బంది పెడుతున్నారేమో, మనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారేమో, మన దగ్గర డబ్బు కాజేస్తారేమో, లేకపోతే మన దగ్గర ఇంకా ఏమన్నా వస్తువులు విలువైన ఉంటే అవి కాజేస్తారేమో, వీళ్ళని నమ్మచ్చా అనే లాంటి ఆలోచనలు మీకు తెప్పిస్తుంది ఆ చంద్రకేతువుల కలయిక అలాంటిది. కాబట్టి అనుమానం పెనుభూతం అన్నారు కదా, అలాంటి అనుమానాన్ని కాస్త తగ్గించుకోండి. మీకు ఇష్టం లేకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళతో మనకి ఉండేటటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో అప్పుడు కొనసాగించుకుందాం అనుకోండి. అనవసరమైన ఆలోచనలు చేయవద్దు. ఇది చెప్పదగిన సూచన. ఇక శుక్ర చంద్రుల పరస్పర దృష్టి పడుతోంది. ఇవి కళలలో చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి అంశాలు. ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది కళాకారులకి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని దృష్టి కేతు చంద్రుల మీద పడుతోంది. గురువుగారి దృష్టి కూడా పడుతోంది. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే ఆధ్యాత్మిక చింతన పెరగడం గాని, అలాగే మాతృవర్గంతో ఏదైనా విరోధాలు ఉండడము లేదా అతి ప్రేమ, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. కుజ చంద్రుల యొక్క దృష్టి. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ విషయంకైనా కూడా ఎవరితోనూ వైరం లేకుండా యోగా చెయ్యండి. మనసు స్థిరంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక
వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు ఉన్న కారణం చేత కుజుని దృష్టి చంద్రుడి మీద పడుతోంది. అయితే ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడవలసి ఉన్నది. కానీ కుజుని యొక్క వక్ర సంచారము చేత అంతగా ఫలితాలు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాసుల వాళ్ళందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఎందుకంటే ఈ శని రవి కలయిక అనేది చాలా క్రోధాన్ని, ఎండ తాపాన్ని, ఎండ విపరీతమైన ఎండలు కాస్తాయి వాతావరణ రీత్యా చూస్తే. అలాగే వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏదో ఆరాటం, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేది ఉంటుంది వాళ్ళకి. దానికి తగ్గ కృషి కూడా ఉంటుంది. అయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి అంత ఎగ్జైట్ అయిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా గురువు గారి యొక్క యోగా చేసేటటువంటి ప్రక్రియ ద్వారా గురుబలాన్ని సంపాదించుకోవచ్చు. ఇతరత్ర నవగ్రహాల యొక్క ఆశీస్సులు కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా మనం ఒక్కసారి గ్రహస్థితుల్ని పరిశీలించినట్టయితే చాలా అద్భుతంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇక్కడ చూడండి, తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారి పరిస్థితి కూడా బాగుంది. దశమంలో చంద్రుడి యొక్క పరిస్థితి కూడా బాగుంది. వెరసి 5 గ్రహాలు బాగున్నాయని చెప్పుకోవాలి మనం. ధనస్సు రాశి వారికి 5 గ్రహాలు చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. ఉద్యోగ రీత్యా ఇప్పటి వరకు మీరు ఏవేవి ఇబ్బందులు పడ్డారో ఒకవేళ పడి ఉన్నట్లయితే, ఎందుకంటే ఒక వారం చాలా బాగుంటుంది, ఒక వారం అనుకూల ఫలితాలు ఉంటున్నాయి, కాబట్టి అననుకూల ఫలితాలు ఉంటున్నాయి. ఇట్లా అననుకూల ఫలితాలు ఏవైనా మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నట్లయితే అవన్నీ కూడా మళ్ళీ పాజిటివ్ కిందకి వెళ్ళిపోతున్నాయి. ఈ వారం అలాంటి గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితంలో మీకు కొంత ప్రశాంతత ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మీరు ధైర్యం చేసి తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కానీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏ రకంగా మనం నిర్ణయం తీసుకోవాలి, ఈ రకమైన నిర్ణయం తీసుకుందామా వీళ్ళకి ఇబ్బంది, ఈ రకమైన నిర్ణయం తీసుకుందామా వీళ్ళకి ఇబ్బంది అనేలాంటి ఆలోచనలు మిమ్మల్ని అతలాకుతలం చేస్తూ ఉంటే ఈసరికే ఇప్పుడు మీరు చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అవి సాహసమైన నిర్ణయాలు అవుతాయి. అందరూ హర్షిస్తారు. 6వ స్థానంలో కూడా కుజుని యొక్క స్థితి ఉన్నందువల్ల తప్పనిసరిగా విజయం ఉంటుంది. ఇక మాతృవర్గ రీత్యా కూడా కొంచెం బానే ఉంది, చాలా బాగుందని చెప్పలేను కానీ పర్వాలేదు. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో దానిని వేగవంతం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. మీకు బాగా ప్రేమానురాగాలు అందించేటటువంటి స్నేహితులు గాని, బంధువులు గాని ఇంకా చాలా దగ్గర అవుతారు. ఇప్పటి వరకు ఏదైనా కాస్త వాళ్ళు ఎక్కడో దూరంలో ఉన్నారండి, ఎప్పుడో తప్ప మాట్లాడడం కుదరట్లేదండి, ఎప్పుడో తప్ప కలవడం కుదరట్లేదండి అనుకునే వాళ్ళు ఈ వారంలో మీకు ఖచ్చితంగా దగ్గర అవుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాశిలోకే వచ్చింది. వివాహాది శుభకార్యాలు కుదరడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడము, ఆరోగ్యం సమకూరడము, ఇలా అనేక రకాలుగా మానసికోల్లాసం పెరిగేటటువంటి బహుళ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఈ వారం చాలా బాగున్న కారణం చేత, పూర్వం కన్నా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటున్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెప్పి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం.